యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు మాత్రమే జరుపుకుంటారని. అలా ఏమీ ఉండదండి. ఇద్దరు అమ్మాయిలు పుట్టిన వాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు పుట్టిన వాళ్ళు కూడా హ్యాపీ రక్షాబంధన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే నాకు పుట్టింది ఇద్దరు కొడుకులు, రుత్విక్ అండ్ రుద్రాంశు, మీకు తెలుసు. సో అలా అని చెప్పి అమ్మాయిలు లేరు కదా అని చెప్పి నేను ఆ ఫెస్టివల్ని అయితే వాళ్ళిద్దరికీ జరిపించకుండా ఉండలేను. ఎందుకు అని అంటే అన్న తమ్ముళ్ళ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఏదైనా హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ, లేదంటే ఏదైనా డిస్కషన్ చేసుకోవాలన్నా, ఏదైనా ఒపీనియన్స్ తీసుకోవాలన్నా, ఏదైనా హెల్పింగ్ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవచ్చు, హెల్ప్ చేసుకోవచ్చు. ఆ బాండింగ్ అనేది అన్న తమ్ముళ్ళ మధ్యలో కూడా ఉంటుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అనమాట. సో అందుకని ప్రతి సంవత్సరం మా ఇంట్లో రక్షాబంధన్ అనేది కంపల్సరీగా జరిపిస్తాను కూడా. అన్న తమ్ముళ్ళ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఎలా ఉంటుందో సిస్టర్స్ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతాను అనమాట. ఇది నా ఉద్దేశము. రుత్విక్ అండ్ రుద్రాంశు వాళ్ళు పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ రక్షాబంధన్ అనమాట వాళ్ళకి. ఇంకా రాఖీని కట్టుకోవడము అవన్నీ వాళ్ళకు తెలియదు కాబట్టి నేను అన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫెస్టివల్ని అయితే హ్యాపీగా జరుపుకున్నాము. ఇంకా మమ్మీ లాస్ట్లో వాళ్ళకి హారతి ఇచ్చి బుట్టపెట్టి ఆశీర్వదించింది. ఇంకా అలాగే వీళ్ళకి అంత ఊహ తెలియదు కాబట్టి వాళ్ళు స్వీట్ తినే దగ్గర బాగా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలకి మనము సామాన్యంగా అయితే స్వీట్స్ పెట్టాము, కాకపోతే పండుగ సందర్భంగా నేను స్వీట్ అయితే కొంచెం ఇచ్చాను. వాళ్ళు అది బాగా టేస్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. అందరూ హ్యాపీగా, ఇద్దరు అమ్మాయిలు పుట్టిన, ఇద్దరు అబ్బాయిలు పుట్టిన వాళ్ళు హ్యాపీగా రక్షాబంధన్ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.